ది మార్నింగ్ వైఫ్ ప్రతి ఒక్కరికి హార్ట్లీ వెల్కమ్. ముందుగా ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ అనేది తెలియజేద్దాం. జన్మను ప్రసాదించినటువంటి భగవంతుడికి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఎస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్కి, ఈ ప్లాట్ఫామ్ని మనకు పరిచయం చేసినటువంటి మన అప్లయన్స్కి అండ్ మెంటర్స్కి, మనం ఈ ప్లాట్ఫామ్లో ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క లైఫ్ లైన్కి, డిఎల్సిపి రన్ చేస్తున్నటువంటి ఓనర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనకి 7 సక్సెస్ఫుల్ స్టెప్స్ ప్రజెంటేషన్ చేయడానికి గ్రేట్ లీడర్ బాబు సార్, గోల్డ్ డైరెక్టర్ సార్ ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. మనం బాబు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ ఇంట్రడక్షన్తో మీరు సెషన్ స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మైసెల్ఫ్ ముంజాబాబు మనిల్ అండి. నేను ఒక ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నటువంటి క్రమంలో అనేక అప్పులు పెరిగి ఇక నేనున్నటువంటి మా ఊరిలో బ్రతకడం కష్టం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళి బ్రతుకుతాము అనేటువంటి ఆలోచన వచ్చిన సమయంలో ఈ యొక్క మంచి ఆపర్చునిటీ నాకు రావడం జరిగిందండి. మరి యొక్క గొప్ప ఆపర్చునిటీని నాకు పరిచయం చేసినటువంటి గ్రేట్ లీడర్ మా ప్లాన్ జక్కుల అనిల్ గారండి. వారు సిస్టంలో లేకపోయినసరికి, వారు వెస్టేజ్ సిస్టంలో పనిచేయకపోయేసరికి మరి నాకు సలహాలు సూచనలు ఇస్తూ నా అభివృద్ధి ధ్యేయంగా మరి పాటుపడుతూ మమ్మల్ని డెవలప్ చేస్తున్నటువంటి గ్రేట్ కపుల్స్ అండి. కవిత మేడం గారు, మూర్తి సార్ గారు, వారికి నా యొక్క పాదాభివందనాలు. వారు కానీ లేకపోతే మేము ఈ యొక్క సిస్టంలో ఉండేవాళ్ళం కాదు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మాకు మనోధైర్యాన్ని ఇచ్చి వెస్టేజ్ ఉంది, వెస్టేజ్తో పాటు మేము ఉన్నాము, మీరు ఎప్పుడు కూడా అధైర్యపడకని మాకు మంచి చేతినిచ్చినటువంటి గొప్ప లీడర్స్ అండి. వారికి మేము ఎప్పుడు కూడా మా కుటుంబం, మా ఇంటిల్లిపాది వారికి మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ లీడర్స్. మరి ఈ రోజు ఉన్నటువంటి సెషన్లో 7 స్టెప్స్ 7 బెనిఫిట్స్ అండి. మరి వెస్టేజ్ సిస్టంలో ఉన్నటువంటి మనము మరి బిజినెస్ ప్లాన్తో పాటు మరి వెస్టేజ్లో ఉన్నటువంటి కొన్ని సిస్టమ్ కూడా మనం నేర్చుకోవాలి. ఈ యొక్క 7 స్టెప్స్ 7 బెనిఫిట్స్ అనేవి 7 స్టెప్స్ అనేది సక్సెస్ అయినటువంటి గొప్ప గొప్ప లీడర్ల నుండి మరి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి గొప్ప 7 రకాలటువంటి స్టెప్స్ను వెస్టేజ్ సిస్టమ్ మనకు ఇవ్వడం జరిగింది. మరి వాటిని చెప్పడానికి ముందు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాండి. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. సార్ వస్తుంది సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ క్లియర్ సార్, వస్తుంది సార్. క్లియర్ సార్, క్లియర్. లాస్ట్ టైం పోయిందని సారీ లీడర్స్, క్షమించాలి. హౌ టు స్టార్ట్. మరి మనం వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మరి ఎటువంటి ఫార్మం ఉండాలి, మనం 7 స్టెప్స్ 7 బెనిఫిట్స్ గురించి ఎలా నేర్చుకోవాలని మీ ముందు తీసుకొస్తున్నాను. 7 బెనిఫిట్స్, 7 రకాల మనకు ఉపయోగపడేటువంటి 7 రకాల స్టెప్స్, మెట్లు లాంటివి. స్టెప్ 1, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్. అంటే మనము ప్రొడక్ట్ను, వెస్టేజ్ ప్రొడక్ట్ను మనము కన్జ్యూమ్ చేయాలి, వాడుకోవాలి వాటిని.
ఏ విధంగా వాడుకోవాలంటే వెస్టేజ్ ఉత్పత్తులు ముందుగా మనం వాడి అప్పుడు మనము నమ్మకం పెరుగుతుంది. ముందుగా మనం వాడడం వల్ల. ఎలా వాడాలంటే బి 100% ప్రొడ్యూసర్ యూజ్ చేయాలి. అంటే తప్పనిసరిగా మనము 100% మనం ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. యూజ్ చేసి మళ్ళా వాటిని మనం మన ఇంట్లో గూడా ఉండేటట్టు చూసుకోవాలి. అన్ని ప్రొడక్ట్స్ కూడా వేస్టేజ్ ప్రొడక్ట్స్ అయ్యే ఉండాలి. అన్ని ప్రొడక్ట్స్ వేస్టేజ్ అయ్యి ఉంటేనే ఆ ప్రొడక్ట్స్‌కు మనం వాడితేనే వాటిపైన మనకు నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం పెరగడం వల్లనే మనం వేరే వాళ్ళకి చెప్పడానికి ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడాలి. ఇతరులకు చెప్పే ముందు, చూపించే ముందు మనం వాడితేనే ఒక మంచి ఉదాహరణగా మనం ఉంటాం. మనము ఆ యొక్క ప్రొడక్ట్ నుంచి తెలుసుకుంటాం కాబట్టే, మనం వేరే వాళ్ళకి చెప్పడానికి బావుంటుంది. కాబట్టి మనం ఫస్ట్ స్టెప్‌లో కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ మనము తప్పనిసరిగా మనము యూజ్ చేయాలి. ఉత్పత్తులను మనము వాడకుండానే ఇతరులకు విక్రయించాలేమో అనుకుంటారు. అంటే మనము వెస్టేజ్ ఐడీ వేసుకున్నాం కదా! ప్రొడక్ట్ తీసుకొచ్చుకొని వేరే వాళ్ళకిస్తే సరిపోద్ది అని వాడకుండానే ఉంటే వేరే వాళ్ళకి చెప్పొచ్చని అనుకుంటారు. కానీ అలాంటిది కాదండి. మనం వాడకుండా ఎవరు చెప్పేటువంటి ప్రొడక్ట్స్ కాదండి. కంపెనీ గూడా మీరు యూజ్ చేసిన తర్వాతనే షేర్ చేయాలని చెప్తుంది కాబట్టి, ప్రతి ప్రొడక్ట్ మనము యూజ్ చేయాలి. యూజ్ చేసినంకనే చెప్పాలి. అంటే మన ఇంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ ఉండదు, సోప్ ఉండదు, పేస్ట్ ఉండదు. ఏవి గూడా ప్రొడక్ట్స్ మనం ఉండవు. కానీ వాటి గురించి మనం గంటల తరబడి ప్రసంగాలు చేస్తాం. కానీ అలా చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు బిజినెస్‌లో ఎక్కువ కాలము ఉండరు, నిలవరు. ఎందుకంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడంతో పాటు వాటిని యూజ్ చేస్తేనే వస్తుంది. స్టెప్ 2 షేర్ ద ప్రొడక్ట్. మరి ప్రొడక్ట్ మనం షేర్ చేయాలి. కానీ సేల్ చేయడం కాదు. మన ప్రొడక్ట్‌ను షేర్ చేయడం. ఎలా అంటే ఉదాహరణకు సినిమా చూస్తాం. దాని గురించి షేర్ చేస్తాం. ఆడవాళ్ళైతే కొత్త కొత్త బట్టలు తీసుకుంటారు, నగలు తీసుకుంటారు. వాటిని షేర్ చేస్తారు. వాటి గురించి చెప్పడం, వాటి గురించి మాట్లాడడం చేస్తారు. ఎక్కడైనా ట్రావెల్ ఎళ్లారనుకోండి. మొన్న చాలా మంది లీడర్స్ థాయిలాండ్ వెళ్లారు. థాయిలాండ్ గురించి షేర్ చేశారా? సేల్ చేశారా? అంటే వారు థాయిలాండ్ గురించి షేరే చేశారు. వారు చెప్పడం వారి యొక్క వంతు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎక్స్‌ట్రార్డినరీ మరి ఇంకొక ట్రిప్ ఉంది. మరి ఆ ట్రిప్ గురించి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అంటే షేర్ చేస్తున్నారు. కానీ దాన్ని మనకు సేల్ చేయడం లేదు. ఇక్కడ కూడా హ్మ్, మనము మన ఉత్పత్తుల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ మంది కస్టమర్‌లను మనము కలిగి ఉంటాం. కాబట్టి మనం ఎక్కువ మన ప్రొడక్ట్స్ గురించే షేర్ చేయాలి. మన ప్రొడక్ట్స్ గురించే మాట్లాడాలి. మరి మన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడినప్పుడే, ఆ ప్రొడక్ట్ గురించి మనం ఎక్కువ జనాలకు చెప్పగలుగుతాం. అలాగనే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం మాత్రం డాక్టర్‌లం కాదు. ఎందుకంటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు అంటే చాలా ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉండి, వారు మరణానికి దగ్గర ఉన్న పరిస్థితిలో ఉండి, లేకుంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ స్టేజ్ దాటిన తర్వాత అంటే ఒక 80 ఇయర్స్, 85 ఇయర్స్ వాళ్ళకు దీర్ఘకాలిక రోగాలొస్తుంటాయి. అవి మేము నయం చేస్తాము అంటే గూడా అది గూడా కరెక్ట్ కాదండి. మనము డాక్టర్‌లం కాదు. అలా మనం చికిత్స చేయడానికి మనము ప్రయత్నించకూడదు. మన ఉత్పత్తులు, ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన ఆహార అవసరాలను తీరుస్తాయి. మన శరీరంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్ ఎవ్వి అయితే మన బాడీలో లేవో వాటి అవసరాలను మాత్రమే తీర్చడానికే ఈ యొక్క మన ప్రొడక్ట్స్, నేచురల్ ప్రొడక్ట్స్ మనకు పనిచేస్తాయి తప్ప మనకున్నటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాటి రోగాలను నయం చేయడానికి కాదు. అలాగనే శరీరము కోలుకోవడానికి కూడా సహాయపడతాయి. శరీరము బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు బాడీ ఇమ్యూనిటీ లేనప్పుడు గూడా ఇవి మనకు పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వాడవచ్చు. మెరుగైన జీవితాన్ని గూడా జీవించవచ్చు. చాలామంది మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయండి. మీరు వాడాలండి. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్తే, నాకు ఏం రోగం లేదు. నేనెందుకు వాడతా అంటారు. కానీ మనం తింటున్నటువంటి, మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్‌లో చాలా కెమికల్ ఉంటుంది కాబట్టి, ఆ కెమికల్ వలన రాబోయే రోజుల్లో మనకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి, లేదు ఇంతకుముందు మనం వెస్టేజ్‌లో సిస్టమ్‌లోకి రాకముందు గూడా కెమికల్ ఫుడ్‌తో తిన్నాం. ఇక్కడికొచ్చినాక మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం కాబట్టి,
పర్లేదు. కానీ ఇంతకుముందు తిన్నటువంటి మనం యూజ్ చేసినటువంటి, కన్జ్యూమ్ చేసినటువంటి ఆ యొక్క కెమికల్ ఫుడ్ వల్ల మనకు రాబోయే రోజుల్లో అటువంటి ఎఫెక్ట్ రాకుండా ఆరోగ్యకరమైన వ్యక్తులు గూడా ఈ యొక్క మన సప్లిమెంట్స్ వాడవచ్చు. ఈ ఉత్పత్తులు కెమికల్ కావు. నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా. ఇవి రోగులకు మాత్రమే ఉద్దేశించినవి కావు. రోగులకు కాకుండా అందరం గూడా వాడొచ్చు ఇప్పటిదాకా చెప్పినట్టుగా. తర్వాత స్టెప్పు 3 మేక్ ఏ లిస్ట్. వెల్ పర్పస్డ్ డోంట్ ప్రీజడ్జ్. అంటే మనం ఒక లిస్ట్ తయారు చేయాలి. ఆ లిస్ట్ ఏ విధంగా ఉండాలంటే, ఆ లిస్ట్ తయారు చేయడానికి ముందు మనము ఎవరిని కూడా ఫ్రీ జడ్జ్ చేయకూడదు. లిస్ట్ రాసేటప్పుడు ఇతను చేయలేడు, అతను చేయలేడు, అతని వల్ల కాదు, ఇతని వల్ల కాదు అని ఎవరిని కూడా మనము అంచనా వేయకూడదు. ఒక వ్యక్తి ఎంత గొప్ప లీడర్ అయితాడో చెప్పలేము. ఎంత తొందరగా క్విట్ అవుతాడో చెప్పలేము. కాబట్టి ఆ వ్యక్తి గురించి మనము ప్రీ జడ్జ్ చేసేటువంటి అర్హత మనకక్కడ లేదు. ప్రతి ఒక్కరిని కూడా మనము 1 బై 1 ప్లాన్ చెప్తూ వెళ్ళాలి. వారిని తీసుకోవాలి. కాకపోతే ఏ లీడర్ ఎప్పుడు ఏ విధంగా అయ్యాడో కూడా తెలియదు. ఒకవేళ వారు బిజినెస్ చేయని కాకపోయినా పర్లేదు. మంచి కస్టమర్‌గా ఉండి వాళ్ళు ప్రొడక్ట్ అయినా తీసుకుంటారు కదా! ఒకవేళ వారు నో అంటే మనం తదుపరి ప్రయత్నాలు చేయాలి. నో అంటే నెక్స్ట్ ఆప్షన్ అని మన గ్రేట్ లీడర్ మోతీ సార్ గారు అంటారు. ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నో అన్నారనుకో, నెక్స్ట్ ఆప్షన్ ఇంకొకరి దగ్గరికెళ్ళండి అని చెప్తారు. కాబట్టి నో అన్నారనుకో మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. వారి గురించి మనం ఫ్రీ జడ్జ్ కూడా ఇవ్వకూడదు. తర్వాత ఈ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ చూడండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కాలేజెస్, స్ట్రేంజర్స్ ఇలాంటి వాళ్ళకు మనము లీస్ట్ బిల్డ్ చేయాలి. ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో, రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారో, ఇలా స్ట్రేంజర్స్ అంటే మనకు తరచు కలిసేవాళ్ళు. ఇలా మనం వారిని ఒక లిస్ట్‌గా మనం బిల్డ్ చేసుకొని ఆ లిస్ట్‌లో కూడా హాట్ లిస్ట్, వార్మ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్ అని ఉంటుంది. మరి హాట్ లిస్ట్ అంటే మనం చెప్పగానే వినే వాళ్ళందరినీ కూడా హాట్ లిస్ట్ అంటారు. అంటే వాళ్ళు ఫైర్ మన యొక్క ఆ సిస్టమ్ గురించి వినగానే వాళ్ళకి అర్థమైందనుకో, వారు తొందరగా వాళ్ళు స్పందిస్తే వారిని హాట్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అలాంటి వారు స్పందిస్తారనే ఉద్దేశంతోని. వార్మ్ లిస్ట్ మనం చెప్తే వినకుండా ఏమో చూద్దాంలే, చేద్దాంలే అనేవాళ్ళు వార్మ్ లిస్ట్. మన సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళు వస్తారు కావచ్చేమో. కానీ ఇప్పుడైతే మనం చెప్తే వాళ్ళు వినరు. ఇంకా కోల్డ్ లిస్ట్ ఉన్నారండి. అరటి మన అరటి వాటిని బద్ద ఉంటది చూడండి. అలాంటి వారు. ఎంత కాల్చినా కూడా అరటి అనేది అది కాలదు. అలాగనే వీరికి ఎంత చెప్పినా కూడా వీరి మనసు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కాదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిగా కోల్డ్ లిస్ట్ వాళ్ళని పక్కన పెట్టేసి హాట్ లిస్ట్, వార్మ్ లిస్ట్ వారి వెంట పడితే మాత్రం తప్పనిసరిగా మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఫార్మ్ అంటే ఇక్కడ ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఓ అంటే ఆఫీసెస్, ఆర్ అంటే రిలేషన్స్, ఎం అంటే మూవర్స్. అంటే మనం జర్నీ చేస్తున్న క్రమంలో మనకు పరిచయమయ్యే వాళ్ళందరినీ కూడా మూవర్స్ అంటారు. అట్లా ఫార్మ్ లిస్ట్ కూడా మనము తయారు చేసుకోవాలి. ఈ ఫాస్టెస్ట్ లిస్ట్‌తో పాటు ఫార్మ్ లిస్ట్ కూడా తయారు చేయాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ 4 అండి. స్టెప్ 4లో ఇన్విటేషన్. చూడండి, మనము ఫస్ట్ షేర్ చేసినాం, యూజ్ చేసినాం. తర్వాత ఇంకేం చేసినామండి? లీస్ట్ బిల్డ్ చేసినాం. తర్వాత ఆ లీస్ట్‌ను ఏం చేయాలంటే ఇన్విటేషన్ చేయాలి. ఇన్విటేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు మా అబ్బాయి పెళ్లి అయితే ఏ విధంగా నేను ఇన్విటేషన్ కార్డ్ ఇస్తానో అలాగనే వారిని ఇన్విటేషన్ చేయాలి. ఆ ఇన్విటేషన్ ఏ విధంగా ఉంటదంటే, హార్ట్ ఆఫ్ ద ఇన్విటేటింగ్ 5 సిఎస్ ఆఫ్ ఇన్విటింగ్స్. అంటే ఒక 5 రకాలటువంటి సి అనేటువంటి ఇన్విటింగ్ ఉంటాయండి. అవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ సి అండి కన్వర్సేషన్. కన్వర్సేషన్ అంటే మన లిస్ట్‌లో ఉన్న వారితో మాట్లాడే ముందు వారితో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనే సంగతి మర్చిపోకూడదు. మనం వెస్టేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు వెస్టేజ్ సిస్టమ్ గురించి మాట్లాడడానికి వారితో ప్రయత్నించాలి. కానీ వెస్టేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ మళ్ళీ వేరే రేవంత్ రెడ్డి గురించో, చంద్రబాబు నాయుడు గురించో అలాంటి వాటి గురించి పోయినామనుకో, మనం చెప్పే వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ఇంకా వేరే వాటి గురించి మనం తెలియంది దాని గురించి మనం మాట్లాడి వారికి ఆ విషయాలపైన ఇంట్రెస్ట్ పెట్టించి మన టైం మనం వేస్ట్ చేసుకోకూడదు. వారితో మాట్లాడేటప్పుడు వారు చేసే పనిని గుర్తించాలి. మరి మనం మాట్లాడుతుంటే మనం చెప్పే మాట వారు వింటారా? వినరా? ఒకవేళ విన్నారనుకో, ఏ విధంగా వింటున్నారు? వాళ్ళకి అర్థమవుతుందో లేదో మనం చూడాలి.
అలాగనే మన బిజినెస్ పైన ఆసక్తి చూపాలని మీరు కోరుకునే ముందు వారిపై మరింత ఆసక్తి చూపాలి. మన యొక్క బిజినెస్ గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు వారు చెప్పే మాట కూడా మనం ఫస్ట్ వినాలి. లేదు నేనే చెప్తే మీరు వినండి అంటే మన మాట ఎలా వింటాడు? కాబట్టి వారి మాట కూడా మనం ఆసక్తి విని వారు చెప్పే దానిలో మన బిజినెస్‌కు ఏమైనా మనం చెప్పేటువంటి బిజినెస్‌కి ఏమైనా మనకు మరి అక్కరొచ్చేటువంటి అంటే మనకు సహకరించేటువంటి వర్డ్స్ వారేమైనా మాట్లాడుతున్నారా కూడా మనం వారు చెప్పేదాకా మొత్తం విని, మనం చెప్పేటువంటి విషయాన్ని సబ్జెక్ట్‌ని ఖచ్చితంగా వారికి తెలియచేయాలి. నెక్స్ట్ ఉంది కాంప్లిమెంట్. చూడండి ఎవ్వరైనా కూడా మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా గొప్పవారు, మీరు చాలా ఏ పని చేసినా నీట్‌గా చేస్తారు. అసలు మీరు సూపర్ అని ఇలాంటి పదాలు మనం వారికి మాట్లాడితే ఎంతో గొప్పగా అనిపిస్తది. ఎవరినైనా గూడా అభినందనలు తెలిపితే ఎవరు కూడా వద్దనరు కదా! కాబట్టి వారికి అభినందనలు తెలపాలి. అప్పుడు మీ పట్ల వారు తిరిగి అలాగే ఇస్తారు. మనము అది టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అన్నట్టుగా మనం వారికి మర్యాద ఇస్తే వారు కూడా మనకు మర్యాద ఇస్తారు. మనం వారిని కాంప్లిమెంట్ కరెక్ట్ మనం ఇస్తే వారికి మంచి అభినందనలు ఇస్తే వారు కూడా మనకు మంచి అభినందనలు ఇస్తారు. వారికి మనకి మధ్యలో మంచి సంభాషణ కూడా కొనసాగుతుంది. మనము గుర్తుపెట్టుకోవాలి. పొగడ్తలు అందరూ కూడా ఇష్టపడతారు. చూడండి మరి ఎట్లా మనం వారిని కాంప్లిమెంట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఎక్కువగా పొగిడినామనుకో వారు వినరు. కొన్ని నిజాలే మనం చెప్పడానికి ప్రయత్నించాలి. వారిలో నిజాన్ని గుర్తించి అదే మనం మాట్లాడాలి. ఓ చినిగిన చొక్కా వేసుకొని సూపర్ మీ చొక్కా బాగుందంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుంటాడు? ఆయన మామూలుగా ఇంట్లో వేసుకున్నటువంటి బట్టలేసుకొని మీ డ్రెస్ బాగుందంటే ఎలా ఉంటాడు? ఆయన క్రాప్ బాలేకపోయినా మీ క్రాప్ బాగుంది. ఆయన క్రాప్ చిందరవందరగా మీ క్రాప్ బాగున్నదంటే ఇలా వింటాడు. కాబట్టి కొన్ని మనము వారిని కాంప్లిమెంట్ చేసేటప్పుడు తను ఉన్నటువంటి పరిస్థితిని చూసి కూడా మనము ఇవ్వాలి. వారిని పొగిడే ముందు వారిలో కానీ, వారు చేస్తున్న పనిలో కానీ నిజాన్ని పొగడాలి. నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా. వారు ఏం పని చేస్తున్నారు? నిజమేంటో చూడాలి. దాన్ని మాత్రమే మనం వారి గురించి మరోసారి గుర్తు చేయడం వల్ల వారు చేస్తున్న పని అభినందన ఏముందని అప్పుడు మనం చేస్తున్న పనిని వాళ్ళు అభినందిస్తారు. మనం చెప్పే మాట వింటారు. ఇంకొకటి థర్డ్ అనేసి క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీ అనేది అతనిని మన బిజినెస్‌కి వచ్చేలా ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉండాలి. క్రియేటివ్ క్యూరియాసిటీ. అంటే అతనిని మన బిజినెస్‌కి వచ్చేలాగా మన ఉత్సాహాన్ని కలిగించే మాట్లాడాలి. మన బిజినెస్ గురించి మరి మన బిజినెస్‌లో ఉన్నటువంటి చెక్కులు గాని, మన బిజినెస్‌లో ఉన్నటువంటి అభివృద్ధిని గాని, మనకున్నటువంటి మంచిని గాని వారికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఇంకోటి డైరెక్ట్ అప్రోచ్. మనం చెప్తే వింటారు అన్న వారికి వెంటనే తెలియపరచాలి ఈ ప్రొడక్ట్స్ గురించి. కానీ ఒకవేళ వినలేదనుకో వాడి గురించి మనం ఏం కూడా చెప్పకూడదు. తర్వాత లొకేషన్ అప్రోచ్. తెలియని అడ్రస్ తెలుసుకునేటప్పుడు వారికి మన బిజినెస్ గురించి తెలియజేయడం. అంటే కొందరు మనం ఎవరైనా అడ్రస్ అడిగినప్పుడు కూడా వారు చెప్తే అట్లాంటప్పుడు కూడా వారు కూడా మన యొక్క డీటెయిల్స్ కూడా మన యొక్క బిజినెస్ గురించి చెప్పడం కూడా అక్కడ కూడా మనము కొత్త ప్రాస్పెక్ట్ మనం తయారు చేసుకునే వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఒపీనియన్ అప్రోచ్. మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఈ అవకాశాన్ని చివరి వరకు విని మాకు సలహా ఇవ్వగలరు. అంటే మీరు చాలా తెలివికలరు. నేను ఒక బిజినెస్ చేస్తున్నా. ఆ బిజినెస్ నేను చేయడం కరెక్టా కాదా? ఒకసారి మీ యొక్క ఒపీనియన్ మాకు చెప్పండి. చూడండి మనం చేస్తున్న బిజినెస్‌కు మనం ఒపీనియన్ తీసుకుంటే వేరుంటది. అదే కొత్త ప్రాస్పెక్ట్ దగ్గర నేను ఒక బిజినెస్ చేస్తున్నా అండి ఇది బాగుంటదా ఎట్లా అని మనం వారి ఒపీనియన్ తీసుకుంటే ఆ ఒపీనియన్ వారు చెప్పేటువంటి ఒపీనియన్ బట్టి కూడా మనము బిజినెస్ గుడ్డా బ్యాడా తెలుసుకొని మనం వారిని కూడా అక్కడ ఫాలో అప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి కంట్రోల్. అయితే మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ పైనే చెప్పాలి. కానీ మనము అధికంగా మనం లేని విషయాల గురించి లేకుంటే మనకు తెలియని విషయాల గురించి మనం ఎక్కువ కూడా మాట్లాడకూడదు. కొందరైతే ఇక్కడ చెప్పినట్టుగా మన బిజినెస్ గురించి మొత్తం ఫోన్‌లోనే చెప్తారు. కొందరైతే మొత్తం ఫోన్‌లోనే చెప్తారు. ఫోన్‌లో చెప్పే విషయాలు కొన్ని సిగ్నల్ ప్రాబ్లమ్ లేకుంటే మనం చెప్పేటువంటి కన్వర్సేషన్ మనం కరెక్ట్ చేయకనో వారికి అర్థం కాకపోతే వారిని కూడా మనము ఇక్కడ పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. మీటింగ్స్‌కు ప్రమోట్ చేయాలి. మనకు ఉన్నటువంటి మీటింగ్స్ అంటే ఏమేం మీటింగ్స్ ఉంటాయంటే మన దగ్గర వెబినార్
అండ్ సెమినార్ మీటింగ్స్ కూడా ఉంటాయి, లైవ్ మీటింగ్స్ కూడా ఉంటాయి. సెమినార్లు పెద్ద పెద్ద సెమినార్లు మీటింగ్, వెబినార్ మీటింగ్లు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి జూమ్ మీటింగ్ లాంటివి కూడా మనం వాళ్ళని ఇన్వైటింగ్ చేయాలి. తర్వాత కమిట్మెంట్, వారు ఒకే అన్న తర్వాత మీ ఇంట్లో ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలంటే సొంతగా తీసుకుంటారా, లేదా ఇంట్లో మీ వారిని అడిగి తీసుకుంటారా అని కూడా మనము కమిట్మెంట్ తీసుకోవాలి. వారు ఒకే అన్న తర్వాత సమయానికి 5 నిమిషాల ముందుగా రావాలి. మరి మీరు మనం ప్లాన్ చెప్పగానే చాలా మంది అంటుంటారు, నేను మా మిసెస్ని అడగాలి, లేకుంటే మా హస్బెండ్ని అడగాలని వారి యొక్క ఒపీనియన్ మనకు చెప్తారు. కాబట్టి అట్లాంటప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము వారికి మనం ఇచ్చిన టైంకి ముందే మనము వెళ్తే మంచి కంప్లిమెంట్ వాళ్ళకు ఇచ్చిన వాళ్ళము అవుతాం. తర్వాత స్టెప్ 5 అండి, మీటింగ్. ఇప్పుడు దాకా ఈ మీటింగ్స్ ఎలా ఉంటుందంటే, మీటింగ్ ముందు ఎలాంటి ఎలాంటి గొప్ప లీడర్ వస్తున్నాడు, ఆ లీడర్ గురించి మనం చెప్పాలి. తను చేస్తున్న పని ఏంటిది, తను ఇంతకుముందు చేస్తున్న పని ఏంటిది అనే మీటింగ్ ముందు మనం చెప్పాలి. తర్వాత మీటింగ్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలని కూడా చెప్పాలి. మీటింగ్ తర్వాత మరి మీకు ఈ మీటింగ్లో నచ్చిన విషయం ఏంటిది అని కూడా వారిని అడగాలి. చూడండి, మనం వారిని ఆఫ్టర్ మీటింగ్ తర్వాత వారిని మీకు నచ్చిన ఈ మీటింగ్లో మీకు నచ్చిన అంశాలు చెప్పండి అని మనం వారిని అడిగినప్పుడు ఆ యొక్క మీటింగ్ లో తను విన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మరొకసారి తను తిరిగి గుర్తు చేసుకొని తను నచ్చిన ఏదో ఒక విషయాన్ని కూడా మనకు చెప్తారు. అలాగనే ఈ మీటింగ్ లో ఇప్పుడు దాకా నేను చెప్పినట్టుగా వెబ్ మీటింగ్స్ అంటే మనకు ఆన్లైన్ లో మీటింగ్లు జరుగుతాయి, వాటికి సెమినార్లు జరుగుతాయి. తర్వాత హోమ్ మీటింగ్స్, తర్వాత హోమ్ మీటింగ్స్ లో కూడా చాలా సక్సెస్ వస్తుంది. హోమ్ మీటింగ్ లో కూడా చెప్పాలి. తర్వాత అది అందరినీ కూర్చోబెట్టి ఒక కమ్యూనిటీ మీటింగ్ లాంటిది కూడా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి మీటింగ్లు చేస్తే కూడా మనకు వెస్టేజ్ సిస్టమ్ లో సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ టీం వర్క్. టీం వర్క్ అనేది కనీసం రోజు ఒక్కరినైనా మనము కలిసి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కనీసం ఒక్కరినైనా కలవాలి. అలాగనే మన టీంలో ప్రతి రోజుకి ఒక్కరినైనా కలిసి వారితో మాట్లాడాలి, వారిని టీంలో ఉన్న వారితో మాట్లాడి వారిని ఫాలోఅప్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అండి, మరి మనం టీంను ఫాలోఅప్ చేస్తేనే, టీమ్గా మనం పనిచేస్తేనే మనకు సక్సెస్ అనేది కూడా ఈజీగా వస్తుంది. ఇక్కడ మీకు పిక్చర్లో చూపెట్టినట్టుగా సక్సెస్ మనకు ఉన్నటువంటి టీంకు మధ్యలో ఎలా మనం టీంను బిల్డ్ చేయాలి అనేది ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది. ఆ విధంగా మనము టీం బిల్డ్ చేయడం, మనం టీం వర్క్ చేయడం వల్ల టీం బిల్డ్ చేయగలుగుతాం, సక్సెస్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ అండి, ఫాలో అప్ అంటే ఇక్కడ మనము అప్లైన్ ఫాలో అయ్యి అక్కడ అప్లైన్ దగ్గర నేర్చుకోవాలి. అప్లైన్ లెర్న్ టు యూ టీచ్ యర్ డౌన్ లైన్. అంటే అప్లైన్ దగ్గర మనం నేర్చుకొని డౌన్ లైన్ దగ్గర మనము చెప్పాలి. అలాగనే ఈ ఫాలోఅప్ లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 7 స్టెప్స్ ఉంటాయి కదండి, ఈ 7 స్టెప్స్ ను కూడా మనం ఫాలో చేయాలి. యూజ్ ద ప్రొడక్ట్. ఏ ప్రొడక్ట్ మనం యూజ్ చేయకపోయినా కూడా, ఏ ఫాలోఅప్ మనం తప్పినా కూడా మనకు సక్సెస్ అనేది రాదు. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, తర్వాత మేక్ ఏ లిస్ట్, తర్వాత ఇన్విటేషన్, తర్వాత వచ్చేసి మీటింగ్, తర్వాత టీమ్ వర్క్, ఫాలోఅప్. ఇవన్నీ కూడా మనం ఫాలోఅప్ చేయడం వల్ల వెస్టేజ్ సిస్టమ్ లో అద్భుతమైన సక్సెస్ మనము తీసుకోవచ్చును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మరి గ్రేట్ లీడర్ మరి మోద్ సార్ గారికి, కవిత మేడం గారికి, అలాగనే ఈ యొక్క జూమ్ సెషన్ రన్ చేస్తున్నటువంటి హోస్ట్ అయినటువంటి మరి కుమార్ సార్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. కుమార్ సార్. థ్యాంక్ యూ సార్.